హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 2 రకాల మామిడికాయ పచ్చళ్ళు అయితే చేసుకోబోతున్నా ఫ్రెండ్స్. ఒకటి తురుముకొని పెట్టుకునే పచ్చడి, ఒకటేమో చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకునే పచ్చడి అయితే చేసుకోబోతున్నా. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ చూపిపోతున్నా ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, తాలింపు గింజలు, కరివేపాకు, మెంతిపొడి, ఇంగువ. నేనైతే ఇక్కడ ఒక మామిడికాయ అయితే తురుముకొని పచ్చడి అయితే పెట్టుకుంటాను. ఎలా పెడతాననేది చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మిగిలిన 2 కాయలు అయితే చిన్న ముక్కలు అయితే కట్ చేసి వాటిని కూడా పచ్చడిలాగా కలుపుకొని తాలింపు అయితే పెట్టుకుంటాను. చూడండి ఫ్రెండ్స్. చగ్గట్టు అయితే తునుము అయితే పక్కన పెట్టుకున్నా అండి. దీన్ని అయితే ఇప్పుడు కలుపుకుందాం మనం. కొంచెం పసుపు సరిపడా, సాల్ట్, స్పూన్నర కారం. ఇప్పుడు దీన్ని అయితే కలిపేసుకుందాం. ఇలాగైతే కలుపుకోవాలి. కలుపుకొని వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాం దీన్ని. తురుము పెట్టుకున్న పచ్చడిని అయితే పక్కకు తీసేసుకుందాం. మామిడికాయని ఈ 2 మామిడికాయలు అయితే చిన్న ముక్కలు అయితే కోసుకోబోతున్నానండి. కారం కోసం చిన్న ముక్కల కారం అయితే చేస్తున్నా. ఎలా చేస్తానో చూడండి. నేను ఆల్రెడీ అయితే కడిగి ముచ్చుకలు అయితే కోసుకొని పక్కన పెట్టుకున్నా. ఇట్లా శుభ్రంగా తుడుచుకొని మనం ముక్కలు కట్ చేసుకుందాం. చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాండి. నేను ఇక్కడ దానికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నా. కారం కూడా సరిపడా అయితే వేసుకున్నాం. పసుపు కొంచెం వేస్తున్నా. మెంతి పొడిని కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట. అవన్నీ వేసుకున్నాక ఇట్టయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికైతే మనమైతే తాలింపు అయితే పెట్టేసుకుందాం.
గ్యాస్ వెలిగించుకొని కళాయి అయితే పెట్టుకుందాం తాలింపు పెట్టుకోవటం కోసం. దానికి సరిపడా ఆయిల్ అయితే తీసుకుంటున్నా ఇక్కడ నేను. ఇది వేడెక్కాక ఇవి అయితే వేసేసుకుందాం. ఆయిల్ మనకి వేడెక్కిపోయిందండి. ముందుగా తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నా. దాంతోపాటు జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట. ఎనిమిరకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు అయితే వేసుకుందాం. చక్కగా ఎట్టయితే వేసుకోవాలి, మనం ఆడిపోకుండా చూసుకొని వేసుకోవాలన్నమాట. లాస్ట్లో కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇంగువ కూడా వేసేసుకుంటున్నా కొంచెం. ఇవి అయితే కలిసిపోయేలాగా మొత్తం తిప్పుకోవాలి. చక్కగా వేగిపోయినాయి అన్నమాట. చూడండి తాలింపు గింజలు కూడా వేగిపోయినాయి. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నా. ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ముక్కల్లోకి అయితే మనం ఈ తాలింపు అయితే తీసుకుందాం. ఆ తాలింపు అనేది కలిసేలాగా మనం ఇట్లా కలుపుకోవాలన్నమాట గంటెతో. ఇట్లా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఎలా కలిసిపోయిందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్న ముక్కల కారం అయితే కలిపేసుకున్నా. ఇప్పుడు తురిమి పక్కన పెట్టుకున్న పచ్చడి కూడా కలిపేసుకుందాం. రెండు రకాల పచ్చళ్ళు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు టేస్ట్ అయితే చూడబోతున్నాను అనమాట. సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. దీన్ని కూడా టేస్ట్ చేద్దాం.
ఇది కూడా బాగుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలపండి ఫ్రెండ్స్. మంచి వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుంటా. బాయ్.